హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీ వరల్డ్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే 32 సైజు హై నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి. చూడండి, హై నెక్ అనేసరికి బ్లౌజ్ ఇలా పెద్దగా కనిపిస్తుంది అంతేనండి, కానీ ఇది 32 సైజ్ అండి. ఇది చూడండి, కొలిసి చూపిస్తాను. ఇప్పుడు కూడా మెజర్మెంట్లు తీసుకునేటప్పుడు ఉక్సులు పట్టి నుంచి గొండి పట్టి వరకు మాత్రమే కొలత కొలవాలండి. ఇది 32, ఈ పట్టి కొలవకూడదు. బ్లౌజ్ హైట్ చూపిస్తాను కదండి. ముందు 14 ఇంచులు వచ్చిందండి. అలాగే నడుము లూజు 17.5. ఈ 14.5 ఇక్కడ పెట్టాలి, మార్కింగ్ చేయాలి. షోల్డర్ వచ్చేసి 7.5 32 ఇంచీలు దాటిన బ్లౌజులు ప్రతిదానికి 7.5 ఇంచీలు పెట్టాలండి. లేదు 32 వరకు ఏదైనా సరే, ప్రిన్స్ కట్ అయినా, హై నెక్ అయినా, కాలర్ నెక్ అయినా, బోట్ నెక్ అయినా ఏదైనాకి 7 ఇంచులు పెట్టాలి. చూడండి, ఇక్కడ 7 ఇంచెస్ మార్కింగ్ చేశాను కదా. అలాగే చంక డౌన్ కూడా 7 పెట్టాలి. షోల్డర్ ఎంత ఉందో చంక దింపు కూడా అంతే ఉండాలి. నడుము లోజు వచ్చేసి 9 ఇంచీలు. ఖర్చు కోసం 2 ఇంచీలు. షోల్డర్ది 3.5 ఇంచీలు, ఇది మొత్తం 3.5 ఇంచీలు. ఇది మొత్తం షోల్డర్ 7 పెట్టాం కదండి. ఇది 3.5, ఇది 3.5. ఈ బ్లౌజ్ వచ్చేసరికి జారిపోవడం అంటే ఏమి ఉండదండి. ఫ్రంట్ పార్ట్లోని మోడల్గా నెక్ కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. డీప్ కూడా దించుకోవచ్చు. చూడండి, ఇది నార్మల్ బ్లౌజ్కి అయితే డీప్ మనం ఇలా కొలుస్తాం, 9.5 వస్తుంది కదా. ఈ బ్లౌజ్కి వచ్చేసరికి ఏంటంటే 1.5 ఇంచు 1.5 ఇంచు మించి పెంచుకోకూడదు. ఇప్పుడు నేను 1.5 ఇంచు పెడుతున్నాను. ఇక్కడ కూడా 1.5 ఇంచు. మరీ పైకి పెట్టుకున్న పీకి దగ్గరికి నొక్కేసినట్టు ఉంటుందండి, అందుకనేసి 1.5 పెడుతున్నాను. చూడండి, ఇక్కడ రౌండ్ తిప్పాలి కదా, రౌండ్ కోసం 1/4 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కొంచెం 1/4 ఇంచు మాత్రం షోల్డర్ జాయింట్ల దగ్గర ఉగ్గులా రాకుండా నీట్గా ఫిట్టింగ్ బాగుంటుంది కాబట్టి ఇలా 1/4 ఇంచు తీసుకోవాలి, డౌన్ చేయాలి. ఇక్కడ చంక లోతు వచ్చేసి 1 ఇంచ్ అండి. అంత మించి అయితే ఏం అవసరం లేదు, తీయకూడదు కూడా, పట్టేసినట్టు ఉంటుంది మళ్ళీ తీసిన.
చూడండి ఫ్రెండ్, బ్యాక్ పార్ట్లో చంకదింపు ఒకసారి కొలుచుకున్నాం చూడండి. షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కాకుండా దాని కింద నుంచి పట్టుకోవాలి. 8 ఇంచీలు వచ్చింది. ఇంచులు వచ్చిందిగా. ఇప్పుడు మార్కింగ్ చేద్దాం. ఇదే బ్లౌజు ఫ్రంట్ పార్ట్ మోడల్ కూడా పెట్టుకోవచ్చండి. నెక్ మోడల్ పెట్టుకోవచ్చు, ప్రిన్స్ కట్, షేప్ బెల్ట్ పెట్టుకోవచ్చు, లేదా షేప్ బెల్ట్ బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు, మన ఇష్టం. బ్యాక్ హై నెక్ ఉంటే ఫ్రంట్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఇదే తీయాలి ఇలాగే కుట్టుకోవాలన్నది ఏముండదండి. బ్యాక్ వచ్చి డాట్, ఓకే ఫ్రెండ్స్, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, ఫ్రంట్ హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇక్కడ కింద సమానంగా చూసుకోవాలి, నీట్గా చేసి దాన్ని ఫోల్డ్ చేయాలండి. చూడండి, 4 ఫోల్డ్ కింద చేయాలి. పెట్టాను కదా. ఇప్పుడు హ్యాండ్ చూద్దాం, హ్యాండ్ పొడవు చూద్దాం. హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 వచ్చిందండి. హెమ్మింగ్ కోసం మనం ఇక్కడ 1/4 ఇంచు వదిలిపెట్టాలి. ఆరు ఇంచీలు ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. మరి చిన్న హ్యాండ్ పెట్టుకున్న పైకి హై నెక్ కదండి, బాగోదు. మళ్ళీను హ్యాండ్స్ ఇలా పైకి తేలిపోయినట్టు వచ్చేస్తాయి. కొంచెం హ్యాండ్ పొడవైనా ఉండాలి. చూడండి, 1 ఇంచ్ మార్కింగ్ చేయాలి. అలాగే హ్యాండ్ లూజ్ చూపిస్తా చూడండి. చూడండి, 6.5 వచ్చింది. బ్యాక్ పార్ట్లో చంకదింపు మనకి ఎంతైతే వచ్చిందో హ్యాండ్ కూడా చంకదింపు అంతే చూసుకొని మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి, 8 వచ్చింది కదా. అలాగే ఇక్కడ ఖర్చు కోసం మనకి
2 ఇంచీలు. చూడండి, కరువు తీయడం చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కన్ఫ్యూజ్ పడవలసిన అవసరం ఏం లేదండి. ఇక్కడ పెట్టుకున్నాం కదా, స్ట్రైట్గా ఇలా పెట్టుకోకుండా ఇలా పెట్టాలి. ఇక్కడ 1 ఇంచ్, ఎప్పుడు ఏ బ్లౌజ్కైనా ఇక్కడ 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేయాలండి. ఈ 1 ఇంచ్ నుంచి స్ట్రైట్గా వచ్చి ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా రావాలి, అంతే. చూడండి ఫ్రెండ్స్, కరువు తిరిగింది కదా, ఇలా కరువు తిరగాలి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తారు చూడండి. ఫ్రంట్ పార్ట్ నార్మల్గా సేప్ పట్టి పెట్టుకోవచ్చండి, అలాగే ఫ్రంట్ స్కర్ట్ కూడా కట్ చేయొచ్చు. ఒక పెద్దగానే ఉంది ముక్క అయితే. కాలర్ నెక్ అయినా, ఫ్రంట్ కట్ అయినా, బోట్ నెక్ అయినా, ఏదైనా సరే ఇలా స్ట్రైట్గానే పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్రాస్గా పెట్టకూడదు. ఓన్లీ మామూలు బ్లౌజ్కి మాత్రమే, క్రాస్ కటింగ్ బ్లౌజ్ మాత్రమే క్రాస్గా పెట్టాలి. ఉన్న ఎటుకైనా సరే ఇలాగే పెట్టాలి. ఇదే కటింగ్ని మీకు ఒక 10 మినిట్స్లో అయిపోచేయచ్చు, కానీ అర్థమయ్యేలా చెప్పాలనే ఉద్దేశంతో వీడియో లెంత్ ఎక్కువగా తీయాల్సి వస్తుందండి. చూడండి, హ్యాస్టీజ్గా మార్కింగ్ చేసుకోవాలి. చేసాం కదా, అలాగే షోల్డర్ దగ్గర కూడా ఈ షోల్డర్ ఫ్రంట్ డౌన్ వచ్చేసి ఇలా కాదండి, చెప్తున్నాను. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. అలా తీసేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవడం అన్నది ఇది ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనకి ఎంత మోడల్ చూసుకోవచ్చండి. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అయితే పెట్టచ్చు. లేదు నార్మల్గా సరిపోతుంది, డీప్ నార్మల్ తీసుకుందాం అన్నా తీసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ బ్రాడ్ తీసుకోవచ్చండి, నెక్ ఎక్కువగానే తీసుకోవచ్చు. క్రాస్ కటింగ్ లాగా ఇంత లెక్క అన్నది ఏం కాదు, ఎందుకంటే జారది. ఇక్కడ షోల్డర్ జారడం ఏమీ ఉండదు. మనం వేసుకుంటే హై నెక్ బ్లౌజ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరూ ఇవే యూజ్ చేస్తున్నారు కూడా. చూడండి, ఈ నెక్లో మనం పాట్ నెక్ తిప్పుకోవచ్చు, స్టార్ నెక్ కూడా పెట్టుకోవచ్చు, లేదా రౌండ్ వదిలేసుకోవచ్చు. మొత్తం 9 ఇంచులు వచ్చిందండి. ఇది 6.5 పెడుతున్నాను.
లోతు తీస్తున్నాను చూడండి, ఒక పావు ఇంచు మాత్రమే తీయాలండి, ఎక్కువ తీయకూడదు. లోపలికి ఫ్రంట్ పార్ట్ లోపలికి పావు ఇంచు లోతు అంతే. ఇక్కడ మనకి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ పెట్టుకోవచ్చు, లేదంటే రౌండ్ పెట్టేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఉక్సులు పట్టి వైపు పొడవు చూసుకోవాలి. ఖర్చుతో కలిపి 4.5 ఇంచీలు వచ్చింది. ఇదే 4.5 ఇంచీలు ఇక్కడ మార్కింగ్ చేయాలి. చెస్ట్ లూజ్ చూద్దాం చూడండి. ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఉక్సులు పట్టి వరకు లూజ్ చూసుకోవాలి. 9 ఇంచులు వచ్చిందండి. ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ టేపుని ఇప్పుడు లోపలికే మార్కింగ్ చేయాలండి. ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, మెయిన్ డాట్. చూసారా, ఇలాగ తీసుకోవచ్చు. అంటే బ్లౌజ్ సాగుతుంది అనేసి టేప్తో చూపిస్తున్నాను నేను. 12.5 ఇంచీలు వచ్చింది. ఇక్కడ డాటు 2 ఇంచీలు, ఇది 2 ఇంచీలు. ఈ 3 డాట్లు ఇలా కలవాలండి. ఇది స్ట్రైట్గా ఇలా పట్టాలి. మెయిన్ డాట్, బ్లౌజ్కి మెయిన్ డాట్ ఇదే. చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ డాట్ ఎలా తీయాలని. మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే నేను చెప్పాను ఎలా తీసుకోవాలన్నదని, వాళ్ళకి అర్థం అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళకి అంతగా తెలీదు. ఇక్కడ షోల్డర్ దగ్గర మనం ఎంత తీసుకుంటాం, 5.5 ఇంచీలు షోల్డర్ తీసుకున్నప్పుడు ఇక్కడ 3 ఇంచీలు తీస్తాం కదండి. ఆ 3 ఇంచీల్లో 1.5 వదిలి సెంటర్లోంచి పట్టుకొని ఇక్కడ 12.5 ఇంచీలు అయితే వస్తుంది. ఇక్కడికి ఇలా ఇలా స్ట్రైట్గా తీయాలి. అంటే బ్లౌజ్ దాన్ని బట్టి మెయిన్ డాట్ అన్నది మారుతుంది అంతే. ఇప్పుడు కట్ చేస్తాను చూడండి.
ఇది సేఫ్ బెల్ట్ వస్తుంది. ఇది డాట్ తీసేస్తాం కదండి, డాట్ తీసేసిన తర్వాత రిమైనింగ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం సేఫ్ బెల్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా లెక్క రాదండి. ఇక్కడ మనం డాట్ 1.5 ఇంచు 2 ఇంచెస్ వరకు డాట్లోకి వెళ్ళిపోతుంది కదా, అలాగే 11 వచ్చింది. ఇటువైపు 3.5, ఇటువైపు 2.5. చూసారు కదా, ఇందులో ఇంకొక సేఫ్ బెల్ట్ తీసుకోవాలండి దీన్ని బేస్ చేసుకుని. షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు ఒకటి ఇలా తీసుకుంటాము, ఇంకొకటి కూడా ఇలా తీయకూడదు. ఇటువైపు రివర్స్ చేసి ఇలా తీయాలి. ఒకే విధంగా తీస్తే రెండు ఒకేలా వస్తాయండి, ఆపోజిట్ తీయాలి దాన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇదే హై నెక్లో ప్రిన్స్ కట్ కూడా కుట్టచ్చండి. ఇదిగోండి హ్యాండ్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షేప్ పట్టి. చూడండి ఈ బ్లౌజు, ఈ బ్లౌజ్ వచ్చేసి నాదేనండి, నేనే టిచ్చింగ్ చేశాను. ఇది వచ్చేసి కాలర్ నెక్ అండి, హై నెక్, కాలర్ నెక్. ఫస్ట్లో మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కొత్త వాళ్ళకి కుట్టడానికైనా సరే వేసుకోవడానికైనా సరే. కుట్టించుకున్న దానికి వేసుకోవడానికి అంత ఇష్టపడలేం, కానీ ఏదైనా స్టార్ట్ చేస్తే మాత్రం వదిలిపెట్టాం, చాలా బాగుంటాయి. షోల్డర్ జారడం ఉండదు, ఎక్కడైనా ఊడిపోవడం అనేది ఏమి ఇబ్బంది ఉండదండి, చాలా బాగుంటాయి. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి, షేప్ బెల్ట్ లేదు దీనికి. స్టార్ నెక్ ఇచ్చాను, వెనకాల పాట్ నెక్ ఇచ్చాం. థ్రెడ్స్ అయితే వెయ్యాలి ఇక్కడ. షోల్డర్ ఇది పాట్ నెక్ అనేసరికి థ్రెడ్స్ ఉంటేనే దాని లుక్ అన్నది మనకి బయట ఉంటుంది, బాగుంటుంది కూడా. ఫ్రెండ్స్ ఇది నేను కుట్టానండి, ఎలా ఉందో కొంచెం లైక్ చేయండి, చెప్పండి, కామెంట్ చేయండి. చూడండి కట్ వర్క్ పంజాబీ డ్రెస్ అండి, ఇది వచ్చేసి ఒక కస్టమర్ది.
కటింగ్ టీచింగ్ వీడియో అయితే తీయలేకపోయాను. చూసారా? ఫ్రెండ్స్, మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇలా చెప్పచ్చో లేదైతే నాకు తెలీదు. నాదొక చిన్న సలహా అండి. అంటుంటారు కదా, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అని. అలాగే మనం నలుగురు కూర్చుని మాట్లాడుకుంటే రోజులైనా కరిగిపోతాయండి. అందుకనే ఎక్కువగా మాటలకి ఇచ్చి వాల్యుయేషన్ కన్నా మనం పనికి ఇచ్చుకుంటే మన బ్లౌజ్ మనమే టీచింగ్ చేసుకోవచ్చు. చాలామంది మిషన్లు పక్కన పెట్టేస్తున్నారు. మిషన్లు ఉన్నా కానీ వాడట్లేదు, మాకు బ్లౌజ్ కటింగ్ రావట్లేదు, కుట్టుకోవడం రావట్లేదు అనుకుంటున్నారు. అలా ఎప్పటికీ కాదండి. సాధించడం అన్నది మొదలు పెడితే అది మనం సక్సెస్ అయ్యే వరకు కూడా దాంతో పోరాడుతూనే ఉండాలి కదా. అలాంటి ప్రయత్నమే నేను కూడా చేశానండి. నేను శాంపిల్గా చిన్న మిషన్ నుంచే ట్రై చేశాను బ్లౌజులు కటింగ్ చేయడం, కుట్టడం అనేది కూడా. ఇప్పుడు మా ఇంట్లో 2 మిషన్స్ ఉన్నాయి. నేను అన్నీ కుట్టుకోగలుగుతున్నాను. మా పిల్లలకి మోడల్ డ్రెస్సులు కూడా నేనే కుడతాను. బయట అంటూ నేను ఇవ్వనండి. మన చేతిలో పనుండి బయట వర్క్కి ఇవ్వడం అంటది నేనైతే చాలా షేమ్గానే ఫీల్ అవుతాను. అందుకే ఏదైనా సరే ముందు ప్రయత్నం అయితే ఉండాలి కదండి. అంటే మీరు వీడియోలు చేస్తున్నారని మేము మిషన్ నేర్చుకోవాలని మాత్రం నేను అనట్లేదండి. ఇప్పుడు రాబోయే రోజులు ఏంటంటే ఇంకా బ్లౌజ్ కాస్ట్ పెరిగేంత అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా పెరిగిపోయి ఉన్నాయి రేట్లు. ఇంకా పెరుగుతాయి. కానీ మనం వేసుకోవడం అయితే జరుగుతూనే ఉంటుంది కదా, అది ఆప్టింగ్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు అందరూ నార్మల్ బ్లౌజ్ కన్నా ఎక్కువగా మోడల్ బ్లౌజ్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. నార్మల్ బ్లౌజ్ మనం కుట్టుకుని మోడల్ బ్లౌజ్ బయట ఇచ్చుకునేటట్టుగా అయినా అందరూ నేర్చుకుంటారని అనుకుంటున్నాను. అదేనండి, నేనేమైనా తప్పుగా మాట్లాడుతూ ఏమనుకోకండి ఫ్రెండ్స్. నేను ఏదో చెప్పాలని చెప్తున్నాను. నా వీడియో లెంత్ ఎక్కువగా ఉండడానికి కూడా కారణం ఇదేనండి. ఏదైనా స్లోగా చెప్తాను, అర్థమయ్యేలాగా ఉంటుంది ఏదైనా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.